మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ప్రముఖ గాయని గాన కోకిల ఆశా భోస్లే మృతి సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఇప్పటికే ఆమె మృతిపైన పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన మధుర స్వరంతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన గాన కోకిల ఇక లేరు అనే చేదు నిజాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆశా భోస్లే కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున లోయర్ పారెల్లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన ఆయాసం, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేర్పించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంతో ఆమె మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. 1933లో జన్మించిన ఆశా భోస్లే కొన్ని దశాబ్దాల పాటు తన అద్భుతమైన గానంతో భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలారు. వేల సంఖ్యలో పాటలు పాడి శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ వరకు అన్ని ప్రక్రియలలో తనదైన ముద్ర వేశారు. అందుకేనేమో ఆమె లేదనే వార్త విన్న పాట కూడా మూగబోయింది. మరోపక్క లోయర్ పరెల్లోని ఆమె నివాసంలో ఆశా భోస్లే భౌతిక కాయాన్ని అభిమానులు ప్రజల సందర్శనార్థం ఉంచారు. తమ అభిమాన గాయనిని చివరి చూపు చూసుకునేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆమె మృతదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా గోవర్లో ఆశా భోస్లే జన్మించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు సోదరి ఆశా భోస్లే 7 సార్లు ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. 2 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు, 2000లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. తన 80 ఏళ్ల కెరీర్లో వేల పాటలు పాడి భారతీయ సినిమా సంగీతాన్ని మార్చేశారు. లతా మంగేష్కర్ సోదరి అయిన ఆమె హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ తదితర భాషలలో అపూర్వమైన పాటలు పాడారు. చా బాబా, ధుమ్మారే ధుమ్, ఏ మేరా దిల్ వంటి హిట్ పాటలతో లక్షల హృదయాలలో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకున్నారు ఆశా భోస్లే. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి గాయని ఇక లేరనేటువంటి వార్త దేశంలో ఉన్నటువంటి సంగీత ప్రియులను ఇప్పుడు తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర మంత్రి అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు ఈరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం, అభిమానుల సందర్శనార్థం అక్కడ భౌతిక కాయాన్ని ఉంచిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల ప్రక్రియ కొనసాగనుంది.